మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఈ ట్యాగ్ వేసుకున్నామా సాలిడ్ పక్కా. ఇది మేకర్స్ కాన్ఫిడెన్స్. కానీ ఈ 7 బాలీవుడ్ లో వచ్చిన మెజారిటీ సీక్వెల్స్ సూపర్ హిట్ కాదు కదా, కనీసం వసూలు రాబట్టలేకపోవడం ఆశ్చర్యం. మరింతకీ భారీ అంచనాలతో బరిలో దిగి బోల్తా పడ్డ ఆ క్రేజీ బాలీవుడ్ ఫిల్మ్స్ పై మనము ఓ లుక్ ఇద్దామా? ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో చకచకా సీక్వెల్స్ మొదలు పెట్టేశారు ఈ బాలీవుడ్ బాబులు. అలా 7 సీక్వెల్స్ కాస్త గట్టిగానే సందడి చేశాయి. అయితే అలా వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బకెట్ అనేయడమే మేకర్స్ కి పెద్ద షాక్. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుండి 7 వచ్చిన సీక్వెల్ కేసరి చాప్టర్ 2. 2019లో వచ్చిన కేసరి చిత్రానికి సీక్వెల్ ఇది. 140 కోట్లతో వచ్చి అటు ఇటుగా 145 కోట్లు మాత్రమే వెనకేసుకుంది. ఇక మరో మల్టీ స్టారర్ హౌస్ఫుల్ 5 కూడా 240 కోట్ల బడ్జెట్ తో వచ్చి 249 కోట్లని మాత్రమే కొల్లగొట్టింది. ఇక ఇదే ఏడు అక్షయ్ నుండి వచ్చిన మూడో సీక్వెల్ జాలీ LLP 3 120 కోట్ల బడ్జెట్ తో వచ్చి 166 కోట్లని మాత్రమే రాబట్టింది. కలెక్షన్లు పర్వాలేదు అనిపిస్తున్న బిగ్ నంబర్స్ కి టార్గెట్ పెట్టిన మేకర్స్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇక హృతిక్ తారక్ కాంబోలో వచ్చిన వార్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ ఈ సినిమా బిగ్ లెసనే. 2019 సూపర్ హిట్ వార్ కి సీక్వెల్ గా 450 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ముక్కుతూ మూలుగుతూ 351 కోట్లు మాత్రమే వెనకేసుకోగలిగింది. ఇక అజయ్ దేవ్గన్, మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్దార్ 2 బాక్సాఫీస్ వద్ద పెద్ద దెబ్బేతింది. ఇది 2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్. 150 కోట్ల బడ్జెట్ తో కేవలం 61 కోట్లని మాత్రమే రాబట్టిందంటే సినిమాని ఆడియన్స్ ఎంతగా దూరం పెట్టారో అర్థమవుతోంది. ఇక అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే 2 మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం కురిపించకపోయింది. 150 కోట్ల బడ్జెట్ తో రూపొంది 98 కోట్ల దగ్గరే ఆగిపోయింది ఈ సినిమా. ఇక టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ల బాఘీ 4 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 67 కోట్లని మాత్రమే చూడగలిగింది. ఇక 2007లో వచ్చిన లైఫ్ ఇన్ మెట్రో సీక్వెల్ గా వచ్చింది మెట్రో ఇండినో. 2018లో వచ్చిన ధడక్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ధడక్ 2 సీక్వెల్స్ కూడా కనీస బడ్జెట్ ను రాబట్టకపోవడం గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.